అంటే ప్రధానమంత్రి ఫోటో ఉంటే కన్సర్న్ మినిస్టర్ ఫోటో ఉండకూడదు, కన్సర్న్ మినిస్టర్ ఫోటో ఉంటే ప్రధానమంత్రి ఫోటో ఉండకూడదు. స్టేట్కి వచ్చేసరికి ది ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది డిపార్ట్మెంటల్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఇన్ లై ఆఫ్ ది ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఒకవేళ మీరు వేసుకుంటే చీఫ్ మినిస్టర్ ఫోటో వద్దు అనుకుంటే కన్సర్న్ మినిస్టర్ ఫోటో వేసుకోండి. నాకు అర్థం కావట్లేదు, జిఎస్టీకి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? ఆటో రిక్షాలకన్నా పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? వ్యవసాయానికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? మన రైతన్నకి ఐటీ మినిస్టర్కి ఏం సంబంధం అండి? అంటే మీరిద్దరు తప్ప మీ సూపర్ సిక్స్ కానీ వీళ్ళకి ఏం సంబంధం? మీరు ముగ్గురు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో మంత్రులు లేరా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం కదా. సో కాబట్టి నేను కోరేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్గా యాజ్ పర్ ది లా ప్రకారం మీరు మ్యాండేట్ ఇచ్చిన కారణంగా మీరు రాజ్యాంగ సూత్రాల ప్రకారం పనిచేయండి. ఒకవేళ రాజ్యాంగ సూత్రాల ప్రకారం పనిచేయమంటే ఖచ్చితంగా నిన్న హైకోర్టు చెప్పింది, అబ్బే మేము చూడడం, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి అని. సుప్రీంకోర్టుకి వెళ్తాం, కంగారం లేదు. మాకు హైకోర్టు డిస్మిస్ చేసినందువల్ల మాకు ఏ విధమైనటువంటి బాధ లేదు. ఒకవేళ హైకోర్టు ఎలో చేసినట్టయితే రాష్ట్రం వరకే నీ పరువు పోయేది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళమని మాకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్తే దేశం మొత్తం మీ జాతకం తెలిసిపోద్ది.